బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చింది. మొన్నటి వరకు మేము యుద్ధంలో గెలిచామంటూ అక్కడ సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ రీసెంట్గా ఈరోజు ఇండియాకి ఒక లేఖ రాయడం జరిగింది. అది ముఖ్యంగా సింధు నది గురించి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఒకసారి ఆలోచన చేయండి, పునః సమీక్షించండి అంటూ కూడా మాట్లాడింది. ఒకసారి రివ్యూ చేయండి అంటూ కూడా ఇండియాని అడుక్కుంటుంది. ఎందుకంటే పహల్గామ్ అటాక్ తర్వాత వాళ్ళు చేసిన ఉగ్రదాడికి ఖండిస్తూ సింధు నది జలాల్ని వాళ్ళకి ఆపేయడం జరిగింది. ఆ నొప్పి, ఆ బాధ వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి తెలియాలి అంటూ కూడా మనం సింధు నదీ జలాల్ని ఆపేయడం జరిగింది. అయితే ఆపేసిన తర్వాత కనీసం అంటే కనీసం బుద్ధి, జ్ఞానం లేకుండా వాళ్ళు ఇష్టాసారంగా భారత్ పైన కక్ష తీర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ప్రతి దాంట్లో కూడా విఫలమయ్యారు. చివరికి భారత్ ఎక్కడ మా పైన దాడి చేస్తుందో భయంకరంగా అని చెప్పేసి వెళ్ళి ట్రంప్ కాళ్ళు పట్టుకున్నారు. ట్రంప్ కాళ్ళు పట్టుకున్న తర్వాత ఇక్కడ కాల్పుల విరమణ చేస్తామని చెప్పేసి కొన్ని గంటల్లోనే మళ్ళీ భారత్ జవాన్ల పైన, భారత్ సివిలియన్స్ పైన వాళ్ళు కాల్పులు చేశారు. ఇప్పుడేమో ఈరోజు మళ్ళీ సింధు నది జలాల్ని విడుదల చేయాలంటూ వాళ్ళు భారత్‌కి లేఖ రాయడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు? వాళ్ళు అడిగారు. మరి మోదీజీ దీనికి ఒప్పుకుంటారనుకుంటున్నారా? సింధు నది జలాల్ని వాళ్ళకి విడుదల చేయాలనుకుంటున్నారా? ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అయితే దీని గురించి మరిన్ని విషయాలు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్‌లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య చెప్పండి. పాకిస్తాన్ నుంచి ఒక లేఖ వచ్చిందంటూ కూడా సింధు నది జలాల గురించి. అదేంటి వాస్తవమేనా? రైట్ తేజ. మనకు తెలుసు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దానికంటే ఉగ్రదాడికి బదులుగా భారత్ ఆర్థికంగా, వాణిజ్యపరంగా అన్ని రకాలుగా దెబ్బతీసేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకుంది. ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్తాన్‌కు వదలము అని చెప్పేసి కూడా మోదీ గారు మాట్లాడడం మనం చూసాము. సో దాని ద్వారా పాకిస్తాన్‌లో తీవ్ర స్థాయిలో ఇప్పుడు అనావృష్టి ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే సింధు నది జలాల్ని 80% వాళ్ళు యూజ్ చేసుకొని దానిపైనే డిపెండ్ అయ్యి ఉన్నారు. అటువంటి సింధు నది జలాలు ఇప్పుడు ఆగిపోవడం వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి. అయితే ఈ సింధు నది జలాలను ఆపడం మేము యాక్ట్ ఆఫ్ వార్ గా కూడా చూస్తామని చెప్పేసి పాకిస్తాన్ అప్పుడు ఏదో బెదిరింపు కాల్ చేసినప్పటికీ కూడా ఇండియా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. సింధు నది జలాల ఒప్పందాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరేది లేదని చెప్పేసి కూడా అలా పట్టుబట్టి అయితే ఇండియా ఉండడం చూసాము. ఆ తర్వాత ఆ పహల్గాం దాడికి బదులుగా మనం ఆపరేషన్ సింధూర్ చేసాము. అది వర్కౌట్ అయిపోయింది. సో చాలా స్థాయిలో ఉగ్రవాద స్థావరాల్ని కూడా నాశనం చేశాము. ఆ తర్వాత వాళ్ళేదో కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో కొన్ని చోట్ల దాడులు జరిపారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అమలు కావడం, కాల్పుల విరమణ జరిగిపోవడం. అయితే దీని తర్వాత అటు పాకిస్తాన్ మేము గెలిచాము ఈ యుద్ధంలో అనౌన్స్ చేసుకోవడం, ర్యాలీలు నిర్వహించి విజయోత్సవ సభలు నిర్వహించుకోవడం, అంటే మనం ఇవన్నీ చూసాం. వాళ్ళే కాళ్ళ బేరానికి వచ్చారు. వాళ్ళే మేము తీవ్ర స్థాయిలో నష్టపోతూ ఉన్నామని చెప్పుకున్నారు. అమెరికా దగ్గరికి వెళ్ళింది. ట్రంప్ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఒప్పించి ఎలాగైనా భారత్‌ని ఒప్పించాలని చెప్పేసి కోరింది. సో ఆ రకంగా అన్ని ప్రయత్నాలు ఈ యుద్ధాన్ని ఆపడానికి చేసింది. తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామని తెలిసి. కానీ వాళ్ళేమో చేసేదేమో మేము ఈ యుద్ధంలో గెలిచామని చెప్పేసి అలా ప్రగల్భాలైతే పలుకుంది. సో ఏదేమైనా 2 దేశాల మధ్య ఈ అంటే కాల్పుల విరమణ ఆగడం వలన కాస్త ఇప్పుడు పాకిస్తాన్‌కి కాస్త తెలిసొచ్చినట్టు తెలుస్తుంది. అయితే లేటెస్ట్ గా ఇప్పుడు ఈ సింధు నది జలాల్ని ఎలాగైనా సరే దీని విషయంలో ఇంకోసారి పునఃసమీక్షించాలని చెప్పేసి కూడా భారత్‌కి లేఖ రాసిందని చెప్పేసి అధికార వర్గాలైతే వెల్లడించారు. అంటే నీళ్లు రాకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొన్నారు ఆ లేఖలో. సో మరి పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా మొత్తం కూడా సింధు నది జలాలు నిలిపివేసింది మనకు తెలిసిందే. అయితే ఆ నిధి మొత్తం నీళ్ళని కూడా ఇప్పుడు వదలబోమని కూడా మోదీ గారు మొన్న కూడా మాట్లాడారు. అంటే సింధు నది జలాల్ని ఇక మీదట ఏమాత్రం కూడా పాకిస్తాన్‌కి వదలము. దాన్ని ఇండియన్స్‌కే యూజ్ అయ్యేలా మనం చూస్తాము. సో ఇన్నాళ్ళు కూడా పొలిటికల్‌గా ఏమన్నా నష్టపోతామా? విమర్శలు ఏమన్నా ప్రతిపక్షాల నుంచి వస్తాయని చెప్పేసి ఆలోచించి ఇది వదిలేసాం గానీ ఇక మీదట ఇండియన్ ప్రజలే ముఖ్యము. ఇండియన్స్‌కే ఇది సింధు నది జలాల అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. అండ్ ఇంకోటి కూడా ఆయన చెప్పారు. రక్తము అండ్ నీళ్లు ఒకే దాంట్లో ప్రవహించవని కూడా ఆయన చెప్పడం మనం చూస్తాం. సో ఈ లెక్కను చూసుకుంటే సింధు నది జలాల ఒప్పందం అయితే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎన్ని లేఖలు రాసినా కూడా
దాన్ని మరోసారి పునఃసమీక్షించుకోదు భారత్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే కాల్పుల విరమణకి ఏదో ఇప్పుడు ఒప్పుకున్నాం గానీ అది పూర్తి స్థాయిలో ఆగిపోలేదని కూడా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. టెర్రరిస్టులు పట్టుకుంటాము. ఉగ్రవాదుల పైన దాడులు జరుపుతామని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ ఆపరేషన్ కెల్లార్ కూడా నిర్వహించి ఉగ్రవాదుల్ని హతమారు చేస్తున్నారు. సో ఈ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పట్ల మాత్రం ఈ సింధు నది జలాల విషయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదు. అండ్ మోదీ గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఎటువంటి మూడో పర్సన్ ఇన్వాల్వ్ అవ్వరు ఈ ఒప్పందంలో. ఈ పాకిస్తాన్ తో ఏదైనా మాట్లాడేది ఉంటే అది రెండే రెండు అంశాలు. ఒకటి పిఓకే గురించి, రెండోది టెర్రరిజం గురించి. ఈ రెండు తప్పితే మరో మాట ఉండదని చెప్పేశారు. అంటే వీళ్ళు ఈ విధంగా లేఖలు రాసిన సింధు నది జలాల విషయంలో ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోదు. ఎందుకంటే రెండే విషయాల్లో మాట్లాడతామని చెప్పింది. అది పిఓకే గురించి, ఉగ్రవాదుల గురించి. అంతేగాని సింధు నది జలాల ఒప్పందం గురించి అయితే ఇక మీదట డిస్కస్ కూడా చేయదని చెప్పేసి నేను అంటే అనుకుంటున్నారు చాలా మంది. మోదీ గారు ఆ రకంగా మాట్లాడారు కాబట్టి. సో మరి ఇప్పుడైతే ఈ లెటర్ అయితే రాశారు. మరి లెటర్ పట్ల ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో మోస్ట్లీ అయితే రియాక్ట్ అవ్వకపోవచ్చు. సింధు నది జలాల విషయంలో కంప్లీట్ గా భారత్ కే ఆ నీళ్ళని ఉపయోగించాలని కూడా మోదీ గారు చెప్పారు. మరి అది ఆ విధంగానే సాగుతుంది. చూద్దాం ఈ సింధు నది జలాల ఎఫెక్ట్ పాకిస్తాన్ పైన ఇంకే స్థాయిలో పడుతుందో. అంటే ఇప్పుడే ఇది మొదలైంది. ఇప్పుడే వాళ్ళు తీవ్ర స్థాయిలో అనావృష్టి ఎదుర్కొంటున్నారంటే ఇక మున్ముందు ఇంకా ఏ స్థాయిలో ఉండబోతుందో చూద్దాం. మరి ఇప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా దీనికి రెస్పాండ్ అవుతుందో కూడా చూడాలి తేజ. రైట్ ఆదిత్య. అయితే సింధు నది జలాల్ని భారత్ పహల్గామ్ అటాక్ తర్వాత నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు భారత్ని పాకిస్తాన్ వేడుకుంటుంది, దయచేసి ఇక్కడ మా మనుగడ సాగట్లేదు, మా అద్దాడి సరిగ్గా లేదంటూ కూడా ఆ జలాల్ని విడుదల చేయాలంటూ కూడా పాకిస్తాన్ వేడుకుంటుంది. అయితే మరి పాకిస్తాన్ యుద్ధం గెలిచామంటూ ప్రకటించుకుంది, మోదీ తలను తీసుకెళ్తామంటూ ప్రకటించింది. మోదీ రక్తం, భారతీయుల రక్తం మరి సింధు నదీ జలాలలో ప్రవహించేలా చేస్తామన్న పాకిస్తాన్ మరి ఇప్పుడేంది నీళ్ళు అడుగుతుంది? అసలు పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా రక్తం కదా తాగేది, నీళ్ళు అడుగుతారేంది? దీనికి మోదీ గారు ఒక కౌంటర్ కూడా ఇచ్చారు, రక్తం నీళ్లు ఒకే దాంట్లో ప్రవహించవని. కాబట్టి వీళ్ళకి నీళ్ళు అవసరం లేదు. ఆ నీళ్ళేదో ఇక్కడ భారతీయులకు ఉపయోగపడితే మన ఇంకా కొంచెం మన వ్యవసాయం ఇంకా బాగా చేసుకోవచ్చు. అలాంటి పాపిష్టి దేశాలకి, పాపిష్టి ఆ పాకిస్తాన్లకి ఇచ్చుకుంటే వాళ్ళు వాళ్ళ అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయగానే ఉగ్రవాదులను మాత్రం పెంచి పోషిస్తారు. కాబట్టి పాకిస్తాన్కి నీళ్ళు వెళ్ళకపోవడమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మా రక్తం పారిస్తామంటూ సెలబ్రేట్ చేసుకున్న పాకిస్తాన్ ఈరోజు భారత్ కొట్టిన దెబ్బకి కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంది. దయచేసి ఒకసారి ఆలోచించండి, రివ్యూ చేయండి ఒకసారి. మాకు చాలా ఇబ్బంది అవుతుందని. పాకిస్తాన్ ఇప్పుడు చెప్పండి ఓడిపోయింది ఎవరు? పాకిస్తాన్ ఓడిపోయింది. ఈ లెటర్ రాసిన తర్వాత, పంపించిన తర్వాత ఈ పాకిస్తాన్కి సంబంధించిన మినిస్టర్ కానీ, ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ కానీ వీళ్ళు పాకిస్తాన్లో తల ఎత్తుకుని తిరగలుగుతారు? అసలు ఉగ్రవాదులే వాళ్ళని చంపేస్తారు. భారత్ని అడుక్కుంటామేంటి, భారత్ కాళ్ళు పట్టుకుంటారేంటని. కాబట్టి ఒకసారి నాకైతే మాత్రం ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్ళు వదలొద్దు. మనం కూడా మన గవర్నమెంట్కి అదే డిమాండ్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మన సింధు నది జలాల్ని వాళ్ళకి వదిలే ప్రసక్తే లేదు. మన రక్తాన్ని అందులో ప్రవహించేటట్టు చేస్తా అన్నారు. మనం ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. మనకి ఎవడైతే ఉన్నాడో లష్కర్ ఏ తోయబా ఉగ్రవాది సంస్థకి అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ వాడకుడు, తర్వాత ఈ జైష్ మొహమ్మద్ ఉగ్రవాది సంస్థ నాయకుడు మసూద్ అజహర్, ఈ ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా భారత్కి అప్పచెప్పాల్సిందే. వాళ్ళని భారత్కి అప్పచెప్పేంత వరకు కూడా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ కెల్లార్ కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళ ప్రదేశాలు ధ్వంసం అవుతూనే ఉంటాయి. జై హింద్, జై భారత్.